ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఆర్జలపావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన ఆర్జలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో ఏర్పాటు చేసిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు జి రమేష్తో కలిసి కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆర్ఓ, ఏఆర్ఓ, కౌంటింగ్ సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ రోజున సిబ్బంది అందరూ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ కేంద్రంలో రిపోర్ట్ చేయాలని, కౌంటింగ్ కేంద్రంలోకి ఆర్ఓ, హాల్ ఇన్ఛార్జి తప్ప ఎవరి మొబైల్ ఫోన్ అనుమతి ఉండదని తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్ సీరియల్ నెంబర్ సరిగా ఉన్నది లేనిది పరిశీలించాలని, అలాగే స్టాచ్యుటరీ మెటీరియల్, పీజియన్ బాక్స్, ఓట్ల లెక్కింపు తరువాత బండిల్స్ వేసేందుకు డ్రమ్ములు వంటి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని తెలిపారు. 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టడం జరుగుతుందని, అనంతరం రెగ్యులర్ ఓట్ల లెక్కింపు ఉంటుందని, కౌంటింగ్ టేబుల్ వద్ద సిబ్బంది అందరూ అలాగే ఆర్ఓలతో సహా నిశ్శబ్దాన్ని పాటించాల్సిన అవసరం ఉందని, 25 బండిళ్ల చొప్పున కట్టలు కట్టిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారని అన్నారు. ఓట్ల లెక్కింపును పూర్తిగా ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని, ముఖ్యంగా చెల్లని ఓట్ల విషయంలో 1కి 2 సార్లు చూసుకొని బాక్సులో వేయాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్లు అన్నింటినీ మరొకసారి చదువుకోవాలని, మొత్తం ఓట్ల లెక్కింపు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని, రీకౌంటింగ్కు ఆస్కారం లేకుండా ఓట్ల లెక్కింపు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సాధారణ పరిశీలకులు జి రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, డీసీఓ పత్యానాయక్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుల ఆధ్వర్యంలో సిబ్బంది ర్యాండమైజేషన్ ను నిర్వహించారు. రేపు ఉదయం మనకు 6 o'clock వరకు మనకు ఇక్కడ అందుబాటులో రిపోర్టింగ్ చేయాలి. సో అండ్ మీకు సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్లో ఓన్లీ రిటర్నింగ్ ఆఫీసర్కి అండ్ అట్లాగే కౌంటింగ్ సెంటర్ హాల్ ఇన్ఛార్జ్కి మాత్రమే మొబైల్ ఫోన్స్ మనకి అనుమతి ఉంది. సో రిమైనింగ్ వాళ్ళకి మనకు లేవు కాబట్టి మీరందరూ కూడా ఆ ప్రక్రియలో భాగంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ నెంబర్ 2, మీకు కౌంటింగ్ హాల్ మీకు అలొకేషన్ చేసిన తర్వాత ఏ టేబుల్కి వెళ్తారో అనేది మీకు డిసైడ్ చేసుకున్నాక అక్కడ ఉన్నటువంటి ఆరో మీకు కమ్యూనికేషన్లోకి వస్తారు. సో ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే యాజ్ ఎ కౌంటింగ్ సూపర్వైజర్ అండ్ కౌంటింగ్ అసిస్టెంట్ మన దగ్గర ఉన్నటువంటి ఫార్మాట్స్ అన్నీ ఉన్నాయా లేదా, మనకి ఏ పిఎస్ అయితే అలాట్ చేశారో ఆ బ్యాలెట్ బాక్స్కి సంబంధించిన సీరియల్ నెంబర్ అని మనకు ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయా లేదా, ప్లస్ రో ఇన్ఛార్జ్ స్ట్రాంగ్ రూమ్ నుంచి వచ్చేటువంటి రో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వారు మనకి ఏదైతే బ్యాలెట్ బాక్స్ మనకు అప్పగిస్తారో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయా లేదా, 25 బండల్స్ ఏవైతే క్యాండిడేట్ వారీగా మనం పెడతామో అది మనం యాక్యురేట్గా చెప్పాలి, అది యాక్యురేట్గా మనం నోట్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది అంటే there will not be any room and scope for any kind of misinterpretation. సో రేపు ఏమవుతుంది, ఆ ఏజెంట్ క్యాండిడేట్ ఫోన్ చేయడము, క్యాండిడేట్ వచ్చి చెక్ చేసినప్పుడు ఒక క్యాండిడేట్ పిజియన్ హోల్లో ఉన్నది, ఇంకొక పక్క క్యాండిడేట్ పిజియన్ హోల్లో పడ్డము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి పిజియన్ హోల్లోకి వ్యాలిడ్ అయిపోతే వెళ్ళిపోయిన తర్వాత అది ఫోల్డింగ్ చేసిన తర్వాత అది మళ్ళీ రీకౌంటింగ్ చేయాలంటే వీల్ ఓన్లీ కౌంట్ ఫర్ నంబర్స్. మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ చేసి ఇది వ్యాలిడ్ అయిన చూడం మనం. సో మనం పిఎం బాక్స్లో వేసేటప్పుడే 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఒకటి వేసుకుంటూ పోవాలి. సో అండ్ దెర్ ఈజ్ నో రీకౌంటింగ్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో రీకౌంటింగ్ అనే పదం మనం ఏ వార్డులో కూడా వినిపించకూడదు. సో రీకౌంటింగ్ అనేది అసలు ఆ స్కోప్ అనేది మనం ఇవ్వకూడదు.